హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి బొప్పట్లు చేయడానికి ముందుగా శనగపప్పును ఇలా ఉడకబెట్టానండి. మనం కొంచెం పలుకు ఇరికేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ శనగపప్పును ఇలా ఉడకబెట్టిన శనగపప్పును వచ్చేసి నేను పప్పు దువ్వతోని ఇలా దంచుతున్నానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా పప్పు దువ్వతో ఎందుకు దంచుతున్నానంటే మనకు శనగపప్పు మిశ్రమం అనేది అక్కడక్కడ అలాగే ఉంటుంది. అది మనకు బొప్పట్లు చేసినప్పుడు తగులుతూ ఉంటుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. అందు గురించి పప్పు దువ్వతోని ఇలా పౌడర్ లాగా చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం పౌడర్ లాగా ఇలా దంచి రెడీ చేసి పెట్టానండి. దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఒక బౌల్లో కూడా తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను షుగర్తో చేస్తున్నానండి బొప్పట్లు. తర్వాత నేను బెల్లంతో కూడా చూపిస్తాను. ముందుగా షుగర్తో చేస్తున్నాను. దీనికి కావాల్సినవి మైదా పిండి, అలాగే ఒక కప్పు శనగపప్పు మిశ్రమం, కొన్ని యాలకులు, ఒక కప్పు షుగరు, కొన్ని జీడిపప్పు, బాదం పప్పు పలుకులు, అలాగే కొద్దిగా నెయ్యి కూడా తీసుకున్నానండి. ఇవన్నీ మన బొప్పట్లకి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నేను మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ కూడా వేశాను. ఇలా సాల్ట్ వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతున్నానండి. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. కాకపోతే మనకు మైదా పిండి అయితే కొంచెం సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి అనేసి నేను మైదా పిండి తీసుకున్నానండి. చూడండి, పిండి మొత్తం ముద్దలాగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి. ఇలా ఆయిల్ వేసి మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకు బొప్పట్లు చేసినప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనం చేతులతో ప్రెస్ చేసుకోవడం వల్ల. చూడండి, ఇలా ప్రెస్ చేశాను మొత్తం పిండి మొత్తాన్ని. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఈ పిండి ముద్దను 15 నిమిషాలు నానబెడుతున్నాను. ఇలా మనం పిండికి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వల్ల మనకు బొప్పట్లు చేసినప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ కూడా పెడుతున్నానండి. మనం షుగరు పాకం రెడీ చేసుకోవడానికి, అంటే పూర్ణం లోపల పెడతాం కదా, అది రెడీ చేసుకోవడానికి ప్యాన్ వేడెక్కాక ఇందులో షుగర్ కూడా వేసానండి. ఒక కప్పు షుగరు, అలాగే ఇంకా 2 స్పూన్లు షుగర్ వేసాను. 3 స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేశానండి. ఇలా వాటర్ వేసి మనం కలుపుకోవడం వల్ల షుగర్ అనేది చాలా తొందరగా పాకంలాగా రెడీ అవుతుంది. అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపాను. మనం ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలి ఈ షుగర్ని. అప్పుడే మనకు చాలా తొందరగా కరుగుతుంది షుగర్ అనేది. ఇందులో నేను కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను, 1 స్పూను. ఇలా నెయ్యి వేసి మనం బాగా కలుపుకోవాలండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మన షుగర్ పాకం అనేది చాలా తొందరగా రెడీ అవుతుంది. ప్యాన్కు కూడా అంటుకోకుండా ఉంటుంది. బొప్పట్లు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, షుగర్ పాకం రెడీ అయిన తర్వాత ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్, అలాగే జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ కూడా వేశాను టేస్టీ కోసం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకున్నా పర్లేదు. చూడండి, మనం జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ వేసిన తర్వాత కొంచెం తిక్కుగా అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా శనగపప్పు మిశ్రమం వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఈ మనం వేసిన శనగపప్పు మిశ్రమం అనేది మనకు ముద్దలాగా రెడీ కావాలి, మనం పూర్ణంలాగా చేసుకోవడానికి. అలా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మీకు మధ్య మధ్యలో శనగపప్పు కనిపిస్తుంది కదా, ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. అందుకే ఇలా బాగా కలిపాను. చూడండి, శనగపప్పు మిశ్రమం అనేది మనకు కొంచెం దగ్గరికి అయినట్టు కనిపిస్తుంది కదా. ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్గా రావాలి. చూడండి, మనకు ప్యాన్ నుంచి సపరేట్గా వస్తుంది కదా ఈ మిశ్రమం. ఇలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి బొప్పట్లు. చూడండి, మన శనగపప్పు మిశ్రమం రెడీ అయింది. పూర్ణం చేసుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇప్పుడు నేను కింద పెట్టాను. ఇది మనకు ప్యాన్లో అయితే తొందరగా చల్లారదు కదా ప్యాన్ వేడికి. అందు గురించి వచ్చేసి నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని. దీనికి కొంచెం నెయ్యి రాసాను అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ ప్లేట్లో వేస్తున్నానండి. ఇలా ప్లేట్లో వేసుకుంటే మనకు చాలా తొందరగా చల్లారుతుంది. చూడండి, ఇలా ప్లేట్లో వేసుకొని బాగా ఒకసారి మనం చల్లార్చుకోవాలి. చూడండి, ఇలా చల్లార్చుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను
పూర్ణంలాగా చేస్తున్నాను, చిన్న చిన్న ఉండల్లాగా. మనం ముందుగా ఇలా ఉండల్లాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బొప్పట్లకు మధ్యలో పెట్టి డైరెక్ట్గా మనం చపాతీలాగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా రెడీ అవుతుంది. అందుకే నేను అన్నీ ఇలా పూర్ణంలాగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ చక్కెర బొప్పట్లు చేస్తున్నాను, అంటే షుగర్ పాకంతో. చూడండి, పూర్ణంలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను కొంచెం తీసుకున్నానండి. ఫస్ట్ మనం చిన్న సైజు పూరీలాగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. చూడండి, ఇలా పూరీలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణాన్ని పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకొని అంచులు ఇలా క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని తీసేసి మధ్యలోకి ఒత్తుకోవాలి. చూడండి, బయటికి రాకుండా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు నేను బొప్పట్లలాగా చేస్తున్నాను. ఇలా చేసుకుంటే మనకు ఈ మధ్యలో ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి. చూడండి, ఇలా చపాతీలాగా చేసి నేను ఇప్పుడు ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను. చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన బొప్పట్లు అనేవి. నేను బొప్పట్లు కాల్చుకోవడానికి స్టవ్ మీద పెనం కూడా పెట్టాను. దీనిపైన వచ్చేసి కొద్దిగా నేను నెయ్యి కూడా వేశాను. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొప్పట్టు వేశాను. దీనిపైన వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా రాస్తున్నాను. మనం నెయ్యి రాసుకొని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుంటే బొప్పట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. చూడండి, బొప్పట్లను రెండు వైపులా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని వచ్చేసి నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. మనం చక్కెరతో చేసిన బొప్పట్లు అనేవి అన్నీ కాల్చుకొని వీటన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అంతే టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ చక్కెర బొప్పట్లు. చూడండి, ఒక బొప్పట్టు తీసుకున్నాను నేను. లోపల స్టఫింగ్ అనేది ఇలా ఉంటే మనకు అంతటా బొప్పట్లకు చాలా బాగుంటుంది. అందుకే ఫస్ట్ లోపల పూర్ణం అనేది చాలా ఎక్కువ మోతాదులో పెట్టుకోవాలి. అప్పుడే మనకు టేస్టీగా అనిపిస్తాయి బొప్పట్లు. చూడండి, లోపల పూర్ణం చాలా బాగా ఉంది కదా. ఇప్పుడు నేను వీటిని వచ్చేసి పిల్లలకి తినడానికి ఇచ్చాను, షుగర్తో చేసినవి. తర్వాత వచ్చేసి నేను బెల్లంతో కూడా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను వర్షిత్ హాల్లో కూర్చున్నాడు. వర్షిత్కి బొప్పట్లు తినడానికి ఇచ్చాను, చాలా బాగా నచ్చాయి వర్షిత్కి. అలాగే ఇప్పుడు నేను ఇంకా కొద్దిగా పిండి కూడా మిగిలిందండి. వీటితో ఇప్పుడు నేను బెల్లం బొప్పట్లు చేస్తున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు బెల్లము, అలాగే 1 కప్పు శనగపప్పు మిశ్రమం, కొద్దిగా నెయ్యి, అలాగే జీడిపప్పు, బాదం పప్పు పలుకులు, యాలకులు అన్నీ ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి బెల్లంతో కూడా చేయడానికి బొప్పట్లు.
స్టవ్ మీద వచ్చేసి ఇప్పుడు నేను ప్యాన్ కూడా పెట్టాను. ప్యాన్ వేడెక్కాక ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం తురుము వేస్తున్నానండి. 1 కప్పు శనగపప్పు మిశ్రమానికి 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంట్ అనేది. ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశానండి. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల బెల్లం అనేది చాలా తొందరగా కరుగుతుంది. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేశాను, 1 స్పూను. ఇలా నెయ్యి వేయడం వల్ల బెల్లం పాకం అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. మనకు బొప్పట్లు అనేవి కూడా చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, బెల్లం అనేది మనకు బాగా కరిగింది, పాకంలాగా రెడీ అయింది కదా. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్, జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఈ బెల్లం పాకానికి మనం వేసుకున్న శనగపప్పు మిశ్రమం అనేది ఉండలాగా రెడీ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి. ప్యాన్ నుంచి సపరేట్గా అవ్వాలి ఈ బెల్లం పాకం ఉండ అనేది. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. ముందుగా మనం బొప్పట్లు చేయడానికి బెల్లం పూర్ణం కూడా రెడీ అయిందండి. దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టాను. ఇలా ప్యాన్లో మనం చల్లార్చుకోవడం కంటే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటే మన బెల్లం పూర్ణాలు అనేవి చాలా తొందరగా చల్లారుతాయండి. మన బెల్లంతో చేసుకున్న ఈ మిశ్రమం అనేది చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాను. ఇలా చల్లారిన తర్వాత వీటిని వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా ఉండల్లాగా చేస్తున్నానండి. ఫస్ట్ మనం పూర్ణం సైజులో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం బొప్పట్లు చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం నేను అన్నీ పూర్ణంలాగా చేసుకొని ఇలా ప్లేట్లో కూడా తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మొత్తం బెల్లం పూర్ణాలని. తర్వాత వచ్చేసి నేను కొంచెం పిండి కూడా తీసుకున్నాను. ఇప్పుడు బొప్పట్లు చేయడానికి ఇలా పిండిని పీట పైన పెట్టుకొని మనం చిన్న సైజు పూరీలాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పూర్ణాన్ని ఇందులో పెట్టుకొని ఫస్ట్ అంచులన్నీ బాగా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండినంతా తీసేసి తర్వాత బెల్లం పూర్ణాన్ని ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం పీట పైన మళ్ళీ బొప్పట్లలాగా చేసుకోవాలండి. అప్పుడే మన లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి. చూడండి, బెల్లం బొప్పట్లు కూడా రెడీ అయిపోయాయి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. బొప్పట్లు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం కూడా పెట్టాను. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేశాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొప్పట్టు వేసి దానిపైన కొంచెం నెయ్యి రాసి ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ బెల్లం బొప్పట్లను మనం 2 వైపులా ఇలా బాగా కాల్చుకుంటేనే లోపల ఉన్న పూర్ణం అనేది కొంచెం ఉడికినట్టు అవుతుందండి. అందుకే మనం 2 వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి బెల్లం బొప్పట్లను. చూడండి, 2 వైపులా బాగా కాల్చాను. ఇలా కాల్చిన తర్వాత దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. బెల్లం బొప్పట్టు రెడీ అయింది.
అలాగే నేను బెల్లం భక్షాలన్నీ కాల్చుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. చూడండి, ఈ సంవత్సరం నేను చాలా ఎక్కువ మోతాదులో చేశాను బెల్లం బొప్పట్లు, అలాగే చక్కెర బొప్పట్లు. ఎందు గురించి అంటే కొన్ని కాలనీలో వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ రంగమన్న సంపదన్న వస్తున్నారని తెలిసి కూడా ఎక్కువ మోతాదులో చేశానండి. ఈ సంవత్సరం నాకు చాలా బాగా వచ్చాయి బొప్పట్లు, అంటే చాలా బాగా కుదిరాయి. లోపల స్టఫింగ్ అనేది ఇలా ఎక్కువ మోతాదులో ఉంటే మనకు భక్షాలు అనేవి చాలా బాగా వస్తాయండి. మనం ఎక్కువగా తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే బొప్పట్లు. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? అలాగే నైట్ వచ్చేసి నేను పాలకూర పప్పు కర్రీ చేశాను. రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టానండి. సంపదన్న రంగమన్న వచ్చారనేసి నేను కర్రీ మళ్ళీ వండాను. ఇది వచ్చేసి నా ఉగాది రోజు వ్లాగ్ అండి, ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.